హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. అందరూ బాగున్నారా అమ్మ? ప్రార్థన చేస్తున్నారా? మేము కూడా ప్రతిరోజు మీ గురించి, మీ కుటుంబాల గురించి ప్రార్థిస్తున్నాము. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాము. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 32వ కీర్తన 8వ వచనము. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూడండి ప్రియ స్నేహితులారా, ఈ యొక్క వాక్యములో దేవుడు మనతో 3 విషయాలను గురించి మాట్లాడుతున్నాడు. మొదటగా నీకు ఉపదేశము చేసేదను, రెండవది నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను, మూడవదిగా నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. మనము మొదటి విషయాన్ని గురించి ధ్యానించుకుందాము. నీకు ఉపదేశము చేసేదను. కొత్తగా పనులు ప్రారంభించినప్పుడు కానీ, కొత్తగా ఇండ్లు కొనేటప్పుడు, స్థలాలు కొనేటప్పుడు, ఉద్యోగానికి అప్లై చేస్తున్నప్పుడు, కొత్తగా వ్యాపారాలు ప్రారంభిస్తున్నప్పుడు కలవరపడుతూ ఉంటాము. నేను తీసుకున్న నిర్ణయం సరి అయినదా కాదా, నేను చేస్తున్నటువంటి ఆలోచన సరి అయినదేనా కాదా అని మనము తడబడుతూ ఉంటాము. ఇతరుల సలహా మీద ఆధారపడుతూ ఉంటాము. మన స్నేహితులను కానీ, మన బంధువులను కానీ, మనకు తెలిసిన వాళ్ళను కానీ అడుగుతూ ఉంటాము. నేను ఫలానా ఇల్లు కొనాలి అనుకుంటున్నాను, ఫలానా వ్యాపారాన్ని ప్రారంభించాలి అని అనుకుంటున్నానని మనము దేని గురించి అయితే ఆలోచిస్తున్నాము, ఏ పనినైతే ప్రారంభించాలి అని అనుకుంటామో ఆ పనిని గురించి, ఆ ఆలోచన గురించి మనము ఇతరులతో పంచుకుంటాము. వారు కూడా కొన్ని సలహాలు మనకిస్తారు. కానీ వారి సలహా, మన యొక్క నిర్ణయాలు సరి అయినవా కావా అనేవి మనకు తెలియదు. కానీ దేవుడు ఇక్కడ ఏమని సెలవిస్తున్నాడు? నీకు ఉపదేశము చేసేదను. మరి దేవుడు ఏ విధంగా ఉపదేశం చేస్తాడో పరిశుద్ధ గ్రంథంలో చూద్దాము. 119వ కీర్తన 105వ వచనము. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. దేవుని యొక్క వాక్యము మన పాదములకు దీపము, మన త్రోవకు వెలుగునై ఉన్నదని ఇక్కడ కీర్తనకారుడు సెలవిస్తున్నాడు. మనము చీకటిలో ప్రయాణం చేస్తున్నప్పుడు మన యొక్క ప్రయాణము సుఖవంతంగా ఉండదు. ఎక్కడ గోతులున్నాయో, ఎక్కడ లోయలున్నాయో, రోడ్డు సరిగా ఉన్నదో లేదో మనకు ఆ చీకటిలో తెలియదు. అదే వెలుగులో అయితే మనము వెళ్ళవలసినటువంటి గమ్యానికి, కానీ దేవుడు ఇక్కడ ఏమని సెలవిస్తున్నాడంటే, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనము ప్రతి దినము ధ్యానించినప్పుడు, చదివినప్పుడు, ఆ యొక్క వాక్యాన్ని మన హృదయములో దాచుకున్నప్పుడు, మనము ఆ యొక్క వాక్యాన్ని మన మనసులో ప్రతి క్షణము జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడట? మనము వెళ్ళవలసినటువంటి మార్గానికి వెలుగుగా ఉండే దేవుడు. మనము ఏ మార్గములో వెళితే, మనము ఏ ఆలోచన తీసుకుంటే అది మనకు సరి అయినదిగా ఉంటుంది. దానిలో మనము విజయాన్ని పొందుకుంటాము, దానిలో మనకు మంచి ఫలితాలు వస్తాయో దేవుడు మనకు ఉపదేశం చేస్తాను అని సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రియ స్నేహితులారా, అనుదినము దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు దేవుడు మనము తీసుకునే నిర్ణయాలలో మనకు ఉపదేశము చేసే దేవుడు. రెండవదిగా దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను. నేటి సమాజంలో యవనస్తులు కానీ, కుటుంబ సభ్యులు కానీ ఆందోళన పడుతూ ఉంటారు. అయ్యో మా భవిష్యత్తు ఎలా ఉంటుందో, అయ్యో మా పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందో, ఏం చేస్తే మా పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది, నేను ఏ విధంగా ఇన్ని ఉద్యోగాలకు అప్లై చేస్తున్నాను కానీ ఏ ఉద్యోగం కూడా రావడం లేదు అని ఇలా కొన్ని సమయాలలో, కొన్ని సందర్భాలలో, కొన్ని పరిస్థితులను బట్టి మనము కలవరపడుతూ ఉంటాము, ఆందోళన చెందుతూ ఉంటాము. కానీ దేవుడు ఇక్కడ ఏమని సెలవిస్తున్నాడంటే, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను. యెషయా గ్రంథము 21వ వచనంలో చూచినట్లయితే, మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు
వినబడును. ఎంత గొప్ప దేవుడు చూడండి, ఎంత ఆదరణ ఇచ్చే దేవుడు, ఎంత ప్రేమ కలిగిన దేవుడు చూడండి. చిన్నపిల్లలు వాళ్ళు నడుస్తున్న సమయంలో ఒక 2-3 అడుగులు లేచి కింద పడుతూ ఉంటారు. వారు ఎక్కడైనా నీళ్ళ తొట్టి దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, ఏదన్నా గుంత దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే ఏదన్నా ప్రమాదకరమైన స్థలానికి వెళ్ళినప్పుడు కానీ మనం ఏం చేస్తాము, వెనుక నుండి ఏయ్ అటు వెళ్ళకు అని గట్టిగా అరుస్తాము. వెంటనే పరుగెత్తి ఆ పిల్లలను పట్టుకొని మన ఒడిలో ఎత్తుకుంటాము, మన చంకన ఎత్తుకుంటాము. దేవుడు కూడా మనము ఏ మార్గంలో వెళ్ళాలో మనం వెళ్తున్నప్పుడు నీవు వెళ్ళే మార్గము సరి అయినదే, వెళ్ళు అని తన యొక్క శబ్దము ద్వారా మనకు వినిపిస్తాను అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఎంత గొప్ప దేవుడు, ఎంత ఆదరించే దేవుడు చూడండి. ఒక తండ్రి, ఒక తల్లి తన పిల్లలకు ఒక మంచి భవిష్యత్తునివ్వడానికి అని ఎంతగా ప్రయాసపడతారో, నా పిల్లలు ఎక్కడ కష్టాలు పడతారో, నా పిల్లలు ఎక్కడ బాధలు పడతారో అని తల్లిదండ్రులైతే తమ పిల్లలను గురించి, తమ భవిష్యత్తును గురించి ఏ విధంగా కలవరపడతారో, మన దేవుడు కూడా మనము తప్పుడు మార్గంలో వెళ్తున్నప్పుడు, మనము వెళ్ళకూడనటువంటి మార్గంలో వెళ్తున్నప్పుడు మన వెనుకనే ఉండి నీవు వెళ్ళవలసిన మార్గము అది కాదు, నీవు పోవలసినటువంటి స్థలము అది కాదు, ఇటు వెళ్ళు అని మనలను సరిచేసే దేవుడు. కాబట్టి ప్రియ స్నేహితులారా, మీరు ఏదైనా ఆలోచన చేస్తున్నప్పుడు, ఏదైనా కొత్తగా వ్యాపారాలు ప్రారంభిస్తున్నప్పుడు, దేవుని యొద్ద విచారణ చేసినప్పుడు, దేవుని యొద్ద ప్రార్థించినప్పుడు దేవుడు మనకు సహాయం చేసే దేవుడు. మూడవదిగా, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. చూడండి, మనము కష్టాలలో ఉన్నప్పుడు, బాధలలో ఉన్నప్పుడు ఎవరు మన దగ్గరికి రారు. మనకు అప్పుల సమస్యలు ఉన్నప్పుడు, మనము అన్నీ పోగొట్టుకొని పేదరికంలో ఉన్నప్పుడు ఎవ్వరు, బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవ్వరు మనల్ని పట్టించుకోరు, ఎవరు మన దగ్గరికి రారు. అప్పుడు మనకేమనిపిస్తుందంటే ఒంటరి వాళ్ళము అయిపోయాము. ధనం ఉన్నప్పుడు అందరూ వచ్చారు, నా దగ్గర అన్నీ ఉన్నప్పుడు అందరూ వచ్చారు, ఈరోజు నన్నెవరు పట్టించుకోవడం లేదు, నన్నెవరు చూడడం లేదు. నేను ఇలాంటి బాధలో ఉన్నప్పుడు, ఇలాంటి కష్టంలో నేను కృంగిపోతున్నప్పుడు, వేదన పడుతున్నప్పుడు నన్ను ఎవ్వరు కూడా పట్టించుకోవడం లేదని మనము బాధపడుతూ ఉంటాము. చూడండి ప్రియ స్నేహితులారా, మన కష్టాలలో, మన బాధలలో మనలను ఎవ్వరు పట్టించుకోరు, మన దగ్గరికి ఎవరు రారు. ఎందుకంటే అమ్మో, వారు పలానా సమస్య చేత బాధపడుతున్నారు, పలానా కష్టంలో ఉన్నారు, పలానా అప్పుల సమస్యల చేత వాళ్ళు బాధపడుతున్నారు, ఒకవేళ వాళ్ళ దగ్గరకు మేము వెళ్తే మా సహాయం అడుగుతారు, లేకపోతే మేము వాళ్ళకు డబ్బు సహాయం చేయాల్సి వస్తుంది, మాట సహాయం చేయాల్సి వస్తుంది అని తప్పించుకొని తిరుగుతారు. కానీ దేవుడు ఇక్కడ ఏమని సెలవిస్తున్నాడంటే, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనాలలో చూచినట్లయితే, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. దేవుడు ఏమంటున్నాడంటే, మన స్వబుద్ధిని ఆధారము చేసుకొనక, ఆ కష్ట సమయాలలో మనము ఎలాంటి నిర్ణయం తీసుకుంటామో మనకు తెలియదు, ఎలాంటి భయంకరమైన నిర్ణయాలు తీసుకుంటామో మనకు తెలియదు. కొన్ని సందర్భాలలో అయితే ఈ మధ్య కాలంలో చూసినట్లయితే కొంతమంది అప్పుల సమస్యకు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉన్నారు, ఉద్యోగం రాలేదని ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉన్నారు, పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని ఆత్మహత్య చేసుకున్నటువంటి యవ్వనస్తులు ఉన్నారు. అంటే ఆ క్లిష్టమైనటువంటి పరిస్థితిలో, ఆ బాధలో మనము ఎలాంటి నిర్ణయం తీసుకుంటామో మనకు తెలియదు. కాబట్టి దేవుడి ఇక్కడ ఏమంటున్నాడంటే, మన స్వబుద్ధిని, మన సొంత ఆలోచనను ఆధారము చేసుకొనక మన ప్రవర్తన అంతటి యందు దేవుని అధికారానికి అప్పగించినప్పుడు దేవుడు మన మీద దృష్టి ఉంచి మనకు ఆలోచన చెప్పే దేవుడు. మనము ఆ కష్ట సమయాలలో ఏ విధంగా బయటపడాలి, ఆ పరిస్థితుల నుండి ఏ విధంగా బయటపడాలో మనకు ఆలోచన చెప్పే దేవుడు. ఉదాహరణకు పరిశుద్ధ గ్రంథంలో చూచినట్లయితే, ఒక విధవరాలు, ఎలీషా ప్రవక్త శిష్యులలో ఒకని భార్య విధవరాలు అప్పుల సమస్యల చేత బాధపడుతున్నప్పుడు, ఆ అప్పుల వాళ్ళు ఆ యొక్క
తన 2 కుమారులను తీసుకొని పోతా అని బెదిరిస్తూ ఉంటారు. ఆ సమయంలో ఆ స్త్రీ విధవరాలు, భర్తను పోగొట్టుకుంటుంది. ఇటు అప్పుల వాళ్ళు వచ్చి ఆమెను బలవంతం చేస్తూ ఉంటారు. మా అప్పు కడతావా లేదా, నువ్వు అప్పు కట్టకపోతే నీ పిల్లలనిద్దరిని మేము తీసుకొని మా కింద బానిసలుగా పెట్టుకుంటాము, వెట్టి చాకిరి చేయిస్తాము, పనివారిగా మా కింద పెట్టుకుంటామని ఆ అప్పుల వాళ్ళు ఆ విధవరాలిని బాధ పెడుతూ ఉంటారు. ఆ సమయంలో ఆ విధవరాలు సమయోచితమైన ఆలోచన చేత ఆ ఎలీషా ప్రవక్త యుద్ధకు వెళ్తుంది. అయ్యా, నా భర్త నీ దగ్గర శిష్యునిగా పనిచేశాడు, ఈరోజు నా భర్త లేడు, చనిపోయాడు. నేను అప్పుల సమస్యల చేత బాధపడుతున్నాను. అప్పుల వాళ్ళు నాకున్న 2 కొడుకులను తీసుకొని పోతా, బానిసలుగా పెట్టుకుంటా అని బెదిరిస్తున్నారు. అయ్యా, ఈ పరిస్థితిలో నేనేం చేయాలి, ఏం చేస్తే నేను ఈ అప్పుల సమస్యల నుండి విడిపించబడతాను అని ఆ విధవరాలు చూడండి, సమయోచితమైన ఆలోచన చేత ఎలాంటి తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా తెలివిగా ఆ యొక్క ప్రవక్త యొద్దకు వెళ్ళి విచారణ చేస్తుంది. తన సమస్యనంతటినీ ఆ ఎలీషా ప్రవక్తతో చెప్తుంది. అప్పుడు ఆ ప్రవక్త, అమ్మా, నీ ఇంట్లో ఏముంది అని అడుగుతాడు. ఆ విధవరాలు యథార్థముగా, బుడ్డిలో కొంచెం నూనె తప్ప ఏమీ లేదయ్యా అని చెప్తుంది. చూడండి ప్రియ స్నేహితులారా, ఆ విధవరాలు చెప్పినటువంటి మాటకు ఆ ప్రవక్త ఇరుగు పొరుగు వారి పాత్రలన్నీ ఎరువు తెచ్చుకొని ఆ నూనె తలుపు వేసి ఆ నూనె ఆ పాత్రలన్నింటిలో నింపి ఆ నూనె అమ్మి నీ అప్పులు తీర్చుకో అని మంచి సలహా ఆ యొక్క ఎలీషా ప్రవక్త ఆ విధవరాలికి చెప్తాడు. ఆ ప్రవక్త ఏ విధంగా చెప్తాడో, ఆ ప్రవక్త ఎలాంటి సలహా ఇస్తాడో ఆ విధవరాలు ఆ మాట ప్రకారంగా చేసినప్పుడు తన యొక్క అప్పులన్నీ తీర్చబడతాయి. తాను తన 2 కుమారులు బ్రతికినంత కాలము సమాధానముతో సంతోషంగా బ్రతుకుతారు. కాబట్టి ప్రియ స్నేహితులారా, మన యొక్క క్లిష్ట పరిస్థితులు, మన యొక్క దుఃఖ సమయాలలో, మన యొక్క కష్టమైనటువంటి పరిస్థితులలో మనము తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా మన దేవుని పాదాల దగ్గర కూర్చొని, అయ్యా, ఈ పరిస్థితిలో నేనేం చేయాలి, ఈ పరిస్థితుల నుండి బయటపడాలంటే నేను ఏం చేయాలి అని దేవుని పాదాల దగ్గర కూర్చొని ప్రార్థించినప్పుడు మన దేవుడు మన మీద దృష్టి ఉంచి మనకు ఆలోచన చెప్పే దేవుడు. ఆ పరిస్థితుల నుండి మనం ఏ విధంగా బయటపడాలో మనలను నడిపించే దేవుడు. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఎలాంటి తొందరపాటు లేకుండా, ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా మనము దేవుని పాదాల దగ్గర కూర్చొని ప్రార్థన చేద్దాము. విశ్వాసముతో దేవుని యందు నమ్మిక ఉంచి ప్రార్థించుకుందాము. ఈ యొక్క వాక్య భాగాన్ని దేవుడు మనందరి జీవితాలలో ఫలింప చేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు ప్రభువా. మాకు ఉపదేశము చేసి మాకు ఆలోచన చెప్పి మా మీద దృష్టి ఉంచే దేవుడవు తండ్రి, నీకు వందనములు. నీవిచ్చినటువంటి ఈ వాగ్దానమును బట్టి, నువ్వు చెప్పినటువంటి నీ మాటలను బట్టి ప్రభువా, మేము బలపడుతూ తండ్రి, నిరుత్సాహపడకుండా, కృంగిపోకుండా, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా నీ నామాన్ని బట్టి బలపడుతూ, నీ నామాన్ని బట్టి నాయన అయ్యా నీ నామందు మేము విశ్వాసం ఉంచి నీ మార్గములు నడుచుటకు మాకు కావలసిన ఆత్మశక్తిని, ఆత్మ బలమును మా అందరి మీద కుమ్మరించమని ఈ ఉదయకాలము నీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇంతవరకు ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.